అమ్మ శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మో నమః. హరిః ఓం. శ్రీమాత్రే నమః. అమ్మ నా పేరు మంజుష. నేను కొరుట్ల నుండి మాట్లాడుతున్నాను. నేను ప్రైవేట్ స్కూల్‌లో రెసిడెన్షియల్ స్కూల్‌లో కాంట్రాక్ట్ టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ గూడా వారాహి నవరాత్రులు చేశాను. అది గూడా పీఠం ద్వారానే అమ్మ. నేను పీఠంలోకి ఫేస్‌బుక్ ద్వారా వచ్చాను. గురువుగారికి పెట్టడం వల్ల గురువుగారు మంత్రోపదేశం ఇచ్చారు. అలా చేసుకున్నాను లాస్ట్ ఇయర్. తర్వాత ఈ ఇయర్ గూడా జాయిన్ అయ్యాను. ఈ ఇయర్ గూడా చేసుకున్నాను. గురువుగారి దయ వలన ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాను. అమ్మవారిని ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షంగా వచ్చి మా ఇంట్లో కూర్చుండబెట్టారు గురువుగారు. చాలా సంతోషం వేసింది. 9 డేస్ అసలు ఇలా తొందరగా గడిచిపోయాయమ్మ. చెప్పలేకపోతున్నాం అసలు ఇంత తొందరగా గడిచిపోయాయి. అమ్మతో ఉన్న రోజులు 9 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు అమ్మవారొచ్చారు. మొదటి రోజు అమ్మవారికి పూజ చేస్తున్నంత సేపు నైవేద్యాలు ఇస్తే, ప్రతి నైవేద్యం వచ్చింది అమ్మవారు అన్నీ స్వీకరించారు. అన్నింట్లలో ఫింగర్స్ అనేది ముద్రలనేటివి అమ్మవారివి పడినవి. చాలా సంతోషం వేసింది అమ్మ. అసలు చెప్పలేకపోయాను. వెంటనే గురువుగారితో మాట్లాడాను. తర్వాత రెండవ రోజు గూడా మువ్వల సవ్వడి అమ్మవారు చాలా చేశారు. అటు ఇటు నడుస్తూ ఉన్నారు. అనిపించింది. థర్డ్ రోజు ఏమో కొంచెం గాజులు సౌండ్ వినిపిస్తే గురువుగారికి చెప్తే 108 గాజులతోటి అమ్మవారికి అర్చన చేయమనన్నారు. 108 గాజులతోటి అర్చన చేస్తుంటే రెడ్, గ్రీన్, యెల్లో అమ్మవారు రెడ్, గ్రీన్, యెల్లో చేతిలోకి తీసి వేసుకున్నారు. నాకు స్పష్టంగా కనబడింది. అసలింక చెప్పలేకపోయాను ఆనందం ఎక్కువైంది. ఈ విషయంలో మాత్రం గురువుగారికి చాలా రుణపడిపోయి ఉన్నామమ్మ మేము. మా పిల్లలు గూడా. తర్వాత నాలుగవ రోజు గూడా అమ్మవారు నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి ఎక్కువగా వచ్చింది. అమ్మ ఇట్లా వినబడుతుంది గదా! రికార్డ్ జేస్తాను అనంటే అసలు ఫస్ట్ 2 టైమ్స్ రికార్డ్ చేయనివ్వలేదు. తర్వాత మళ్ళీ థర్డ్ టైమ్ ఏం జేశాను అంటే, అమ్మ ఇట్లా నేను పీఠం నుండి జేస్తున్నాను. గురువుగారికి వినిపించాలి గదమ్మ! మరి ఏంటి ఇది మంచా? చెడా? అనేది అర్థం గాలేకపోయింది. అనంటే గురువుగారి పేరు జెప్పగానే, పీఠం పేరు జెప్పగానే అమ్మవారు రికార్డ్‌కి ఒప్పుకున్నారు. రికార్డ్ చేస్తే వచ్చింది. అది గురువుగారికి సెండ్ చేశాను. అనిపించింది. అయితే అమ్మ ఇక్కడ మాకు ఎలా అంటే వారాహి నవరాత్రులు ఈసారి చేశారు. అమ్మవారికి బోనాలు తీసుకున్నారు. నేను గూడా బోనం తీద్దాము అని జెప్పేసేసి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎదురవ్వడం వల్ల ఇంట్లోనే అమ్మవారికి బోనం తీశాను. ఇంట్లోనే అమ్మవారికి ఒడిబియ్యం పోసుకున్నాము. బోనం తీశాక అమ్మవారు బోనంలో అమ్మవారి చేతివేలు స్పష్టంగా తీసుకొని తిన్నారు. అది చాలా సంతోషమేసింది. అమ్మవారు స్వీకరించారు అనని. ఆహ్, ఈ విషయంలో చాలా అంటే చాలా గురువుగారికి చాలా రుణపడిపోయి ఉన్నాము. లాస్ట్ ఇయర్ చేసుకున్న నవరాత్రులకి, ఈ ఇయర్‌కి నాకు మధ్యలో అంటే శ్యామలా నవరాత్రులు జేసుకోవాలి అని ఉండే. కానీ కొంచెం ఇల్లు కన్‌స్ట్రక్షన్ వల్ల చేసుకోలేకపోయాను. ఈ సంవత్సరం చేసుకుందాము. కానీ చేసుకునే సమయంలో ఐదవ రోజు, ఆరవ రోజు శ్యామల అమ్మవారు కనబడ్డారు. శ్యామల అమ్మవారొచ్చి కూర్చున్నారు. గురువుగారికి చెప్పాను, ఇలా కనబడ్డారు అమ్మవారు, చిలకలు కనబడ్డావి అంటే, అమ్మ శ్యామల అమ్మవారు అంటే, అప్పుడు చేసుకోలేని బాధ ఉండే. ఆ లోటును తీర్చడానికి ఈసారి వారాహి అమ్మవారును, శ్యామల అమ్మవారు ఇద్దరు స్పష్టంగా కనబడ్డారు. అసలు గురువుగారికి, గురు పరంపరకి చాలా రుణపడిపోయి ఉన్నాము మేము. అసలు 9 రోజులు అమ్మవారు 9 రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. 9 రోజులు చేశారు. లాస్ట్ రోజు చివరగా పంపిద్దాము అని అనుకుంటే, పంపించడానికి కొంచెం బాధ అనిపించింది. కానీ అమ్మవారిని పంపించాలి అని చెప్పేసేసి అనుకున్నాను. తర్వాత లాస్ట్ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చేసుకుంటూ ఉంటే, మళ్ళీ మువ్వల శబ్దం వినబడింది. అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇక్కడే ఉన్నాను అనని అనిపించింది. చాలా సంతోషం వేసింది. తర్వాత మళ్ళీ వచ్చేసేసి ఏకాదశి రోజు గూడా అయిపోయింది గదా! అనని గురువుగారి పేరు గురు పరంపరకు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడితే, ఆ నైవేద్యంలో గూడా వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చినవి. ఇంకా అసలు చాలా అంటే చాలా సంతోషం వేసింది. అంటే గురువుగారికి శక్తి పీఠానికి ఉన్నంత శక్తి అనేది ఒక్క వారాహి అమ్మవారే అని గాదు. అన్ని దేవతలను ఆవాహనం జేయొచ్చు. అన్ని దేవతలు కూర్చుండొచ్చు. అన్ని దేవతలను మనం చూపించగలంత శక్తి గురువుగారికి, శక్తి పీఠానికి ఉన్నది అనని చాలా అర్థమైందమ్మా. అసలు చెప్పలేకపోతున్నాను ఆనందాన్ని. కానీ అమ్మవారి దయ వల్ల మాకు కొత్త ఇల్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్కడ చేసుకున్నాను రెంటున్న ఇంట్లో. ఈ సంవత్సరం కొత్త ఇంట్లో అమ్మవారిని చేసుకున్నాను. అమ్మవారు వచ్చి మాతోనే ఉండాలి అని అనుకున్నాను. కానీ నిజంగా మాతోనే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం గురువుగారికి, గురు పరంపరకి మేము చాలా రుణపడిపోయున్నాం. కాళీ వరాహశక్తి పీఠానికి గూడా చాలా అంటే చాలా. ఇది ఏ జన్మలో పుణ్యమో మాకు తెలియదు గానీ,
మేము గురువుగారికైతే చాలా రుణపడి ఉన్నాము. ఎంతో ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా రానిది ఈ సంవత్సరంలో ప్రత్యక్షంగా గురువుగారు చూపించారు. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము. ఎలా ఏంటి అనేదని. తర్వాత లాస్ట్ రోజు గూడా హోమంలో ఇక్కడ వారాహి హోమం జరిగిందమ్మా. అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఈ ఇంట్లో జపం చేసుకునే టైం లేదు అని జెప్పేసేసి అక్కడ హోమం దగ్గరికెళ్ళి అక్కడ హోమంలోనే జపం చేసుకుంటే అక్కడ హోమం దగ్గర గూడా అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి కనబడి హోమం దగ్గర చేస్తున్నంత సేపు మా పక్కనే కూర్చున్నారు అని అనిపించింది. ఆ విషయంలో గూడా అంటే ఇంటి దగ్గరే అని గాదు. తనక్కడ ఉన్నా గూడా ఆ మంత్రానికి అంత శక్తి ఉంది అనని అర్థమైపోయి చాలా అంటే చాలా సంతోషం వేసింది. నైటొచ్చేసరికి ఇంటికొచ్చేసరికి 11 అట్లయింది. 11 తర్వాత మళ్ళీ అమ్మవారికి చేసుకొని మళ్ళీ జపం చేసుకున్నా గూడా మళ్ళీ మువ్వల శబ్దం ఎక్కువగా వచ్చింది. తర్వాత హోమంలో వచ్చిన ఆ సుగంధ పరిమళ వాసనలు గూడా ఇంట్లో వెదజల్లినవి. చాలా సంతోషం వేసింది ప్రతి విషయంలో. ఈ చెప్పడానికసలు మాటలు రావడం లేదు. అమ్మవారికి ఒడిబియ్యం పోస్తే, అమ్మవారు ఒడిబియ్యంలో చాలా చీమలు పెద్ద పెద్ద చీమలు వచ్చి ఒక్కొక్క బియ్యం గింజను తీసుకొని వెళ్తున్నారు. అంటే అమ్మవారే స్వీకరించింది అని జెప్పేసేసి అనుకున్నాను. తర్వాత మళ్ళీ చివరి రోజు అమ్మవారిని ప్రొద్దున సాగనంపేయప్పుడు ముందు రోజు నైటు పనసాయి నైవేద్యంగా పెట్టాను. 3 ముక్కలు పెట్టానమ్మ. 3 ముక్కలు పెడుతూ ఉంటే అసలు అమ్మవారు వెళ్ళేటప్పుడు ఉన్నవి. మళ్ళీ అమ్మవారిని సాగనంపి ఇంట్లోకొచ్చిన తర్వాత అక్కడ 2 ముక్కలే ఉన్నవి. అంటే అమ్మవారు వెళ్తూ వెళ్తూ గూడా నైవేద్యాన్ని స్వీకరించింది. చాలా సంతోషం వేసింది. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము. గురువుగారి దయ వల్ల మేము ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాను. అమ్మవారు ప్రతిరోజు నైవేద్యాన్ని స్వీకరించారు. ప్రతి విషయంలో పానకంలో గాని, పాలు, తర్వాత వాటర్ గాని అసలు అందరూ అంటారు ఇది మీ పిచ్చి అని అనుకుంటారు గానీ, అమ్మ అది పిచ్చి అనైతే నేను చెప్పలేను. అది అమ్మ మీద చంచలమైన భక్తితోని మనము ఆహ్, ఎలా అనంటే అసలు ఏ కల్మషం లేకుండా చేసినప్పుడు మాత్రమే అమ్మవారు స్వీకరిస్తుంది అని జెప్పేసేసని చాలా అర్థమైంది. అది అన్నీ చేస్తూ ఉంటాము అన్ని పూజలు. కానీ తెలుసో తెలియకో ఎక్కడో ఒక దగ్గర తప్పు అనేది జరుగుతది. ఆ తప్పు అనేది జరగకుండా గురువుగారు తన విధి విధానాలతోని చెప్పడం వల్ల ఇది మాత్రం సాధ్యమైంది. ఈ విషయంలో గురుగారికే మేము చాలా రుణపడిపోయి ఉన్నాము. అసలింకా ఏంటి, ఎలా చెప్పడానికి గూడా నాకు మాటలు రావడం లేదమ్మా. కానీ అమ్మవారినయితే గురువుగారు మా దగ్గరే ఉంచేశారు. మాతోనే ఉన్నారు. ప్రతి విషయంలో మాకు చాలా ఆనందం వేసింది. వెళ్ళాక గూడా అమ్మవారు వెళ్ళిపోయారు అనన్న బాధ లేకుండా ఏకాదశి రోజు గూడా అమ్మవారు వెంకటేశ్వర స్వామి ద్వారా నామాలనిచ్చింది. అది చాలా సంతోషం వేసిందమ్మా ఇంకా. శ్రీమాత్రే నమః అమ్మ. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు? అమ్మ నేను పీఠంలో అయితే లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులే చేశాను. మళ్ళీ మధ్యలో చేద్దామని చేశాను గానీ, అది నాకు కుదరలేదు. కుదరలేకపోయింది. సో, అమ్మవారు ఎందుకో స్వీకరించలేదు. నాకు ఆ టైం ఇవ్వలేదు. అంటే నాకు ఆ టైం లేదు అని అనుకున్నాను. 1 ఇయర్ అవుతుందమ్మ. లాస్ట్ ఇయర్ నేను వారాహి నవరాత్రులే చేశాను. మళ్ళీ ఇప్పుడు మా కొత్తింట్లో మళ్ళీ వారాహి నవరాత్రులతోనే స్టార్ట్ చేశానమ్మ. చేసే ప్రతి నవరాత్రుల్లో ఒక మెట్టు ఎక్కుతున్నారమ్మా? అంటే అవునమ్మ. బెటర్ అవుతున్నారా? చాలా అమ్మ. అమ్మకి చేశాక లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి అయితే చాలా ఇంట్లో అయితే వృద్ధి చెందిందమ్మ. అసలు నేను అనుకోలేదు మాకు ఇల్లు వస్తది అని జెప్పేసేసానని. లాస్ట్ ఇయర్ చేసిన నవరాత్రులు అయిపోగానే ల్యాండ్ వచ్చింది అమ్మవారి దయ వల్ల. అది గూడా గురువు వారి దయ వల్లనే వచ్చింది అంటున్నాము. ఎందుకంటే గురువుగారు లేకపోతే మేము ఇంత చేసేవాళ్ళము గాదు. ఇంత దగ్గర అయ్యేవాళ్ళము గాదు. అమ్మ అంత తొందర శీఘ్రంగా గూడా మా కోరికలు తీర్చేవారు. కానీ అయితే నేను అడగలేదు అమ్మవారిని. అమ్మ మాకిది కావాలి అని జెప్పి గూడా. కానీ అమ్మవారు మేము అడగకుండానే ఇచ్చారమ్మ చాలా. అసలింక ఈ విషయంలో అయితే మేము పీఠానికి చాలా రుణపడి ఉన్నానమ్మ. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అమ్మని అడగకుండానే ఇల్లిచ్చింది. కొత్తింట్లోనే మళ్ళీ వారాహి నవరాత్రులేసుకున్నానమ్మ. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? అమ్మ 9 రోజులు అసలు నేను ప్రతీదీ మర్చిపోలేనమ్మ. ఇంకా అందులో పర్టిక్యులర్‌లీ స్పెషల్‌గా జెప్పాలి అంటే నేను లాస్ట్ రోజు అమ్మవారికి పనస ఈ నైవేద్యం బెడితే 3 బెట్టానమ్మ. అమ్మవారు వెళ్ళేటప్పుడు సాగనంపేటప్పుడు 3 ఉన్నవి. మళ్ళీ నేను ఇంట్లోకొచ్చి చూసాక 2 ఉన్నవి అమ్మ. అదైతే అసలు చాలా అంటే చాలా. మళ్ళీ బయటికి వెళ్ళడంతోటి అక్కడ ఎన్ని అంటే అన్ని చిలకలున్నవి. అసలింక చాలా ఆనందం వేసింది. అరే! ఇక్కడ ఇంట్లో నేను 3 బెట్టాను గదా!
వెళ్ళేటప్పుడు 3 ఉన్నవి, వచ్చేటప్పటికి 2 ఉన్నవి. అంటే అమ్మవారు వెళ్తూ వెళ్తూ గూడా నైవేద్యాన్ని స్వీకరించి వెళ్లారు. అమ్మవారి దయా కృప అనేది మా పైన ఉన్నది అనని చాలా సంతోషం వేసిందమ్మ. అసలమ్మ ప్రతిరోజు అమ్మవారికి ఏది పెట్టినా అది స్వీకరించింది. తను నేనున్నాను అనని చూపించింది. 9 డేస్ అసలు ప్రతిరోజు ఒకటి అనని చెప్పలేనమ్మా. రోజొకటి. మార్నింగ్ పూజ చేస్తే మార్నింగ్ ఒకలాగా, ఈవినింగ్ పూజ చేస్తే ఈవినింగ్ ఒకలాగా. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించింది ఇస్తా ఉంటారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? అది అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది వెల్లుల్లిది జెయ్యమనన్నారు గురువుగారు. అది చేశానమ్మా. అది ఎంత బావుంది అనంటే, అది నార్మల్‌గా జేస్తే అంత ఉంటుందో, ఉండదో తెలియదు గానీ, అమ్మవారికి పెట్టాక అందులో అమ్మవారు ఫింగర్ బెట్టిందమ్మా. నా టేస్ట్ ఎలా ఉంటదో చూస్తాను అనన్నట్టుగా ఆ ఫింగర్‌ని నేను చాలా అసలు ఉన్నన్ని రోజులు అది మా పిల్లలు తిన్నారు, నేను తిన్నాను. నాకు బాగా అనిపించింది. తర్వాత ఇది తలనొప్పి వస్తది అని జెప్పేసేసనని గురువుగారు అదేంటి బగరాకుతోటి జేయమన్నారు. అది కూడా చేశాను. అది చేస్తే ఆ స్మెల్ అనేది అసలు హెడ్‌ఏక్ అనేది రాలే. ఇంట్లో మంచి స్మెల్ సుగంధభరితమైన వాసన. అసలు ఇవన్నీ గురువుగారు చెప్పడం వల్లనే అమ్మవారొచ్చి ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చున్నారనిపించిందమ్మ. ఎందుకంటే మాకు అవన్నీ ఏమీ తెలియదు గదా! అమ్మ ఇలా జెయ్యాలి, ఇవి బెట్టాలి అనని. అది బాగా అనిపించిందమ్మ. గురువుగారు జెప్పింది ప్రతీదీ. తర్వాత వచ్చి మామూలుగా మేమెప్పుడు కుంకుడుకాయలతోనే తలస్నానం జేస్తూ ఉంటాం గానీ, గురువుగారు ఇంకా కుంకుడుకాయలు, మెంతులును, ఇప్ప పువ్వు జెప్పారు. సో, కొంచెం నేను ఇప్ప పువ్వు అంటే స్మెల్ వేరే ఉంటది అనని జెప్పేసేసని అనుకున్నానమ్మ. కానీ దానితో తలస్నానం జేయడం వల్ల మంచి హెడ్ అనేది చాలా రిలీఫ్ అనిపించిందమ్మ. హెడ్‌ఏక్ అనేదే లేకుండా ఉంది. అది మా పిల్లలకి, మా సార్‌కి గూడా యూజ్ జేస్తే వాళ్ళు మంచిగా నిద్రబోయి వాళ్ళంటున్నారు, "వీక్లీ ట్వైస్ యూజ్ చేద్దాం మమ్మీ బావుంటది" అని జెప్పేసేసి అన్నారమ్మ. ఇది మాత్రం జెప్పారు గురుగారు. నేను నేర్చుకున్నాను. ఇది నాకు అనిపించిందమ్మ. గురువుగారు సమయం అంటే సమయమే గదా! ఈ పద్ధతి మంచిదేనా అమ్మా? దాని అది గురించి చాలా మీ మంచిది. ఉద్దేశ్యం మీ మాటల్లో చెప్పండమ్మా. గురువుగారు చెప్పింది సమయం అంటేనే సమయం. ఎందుకంటే అమ్మ బుజ్జగిస్తుంది గావచ్చు, కానీ గురువుగారు కోప్పడినా గూడా మంచి పద్ధతి అనేది చెప్తారు. గురువుగారు టైం చెప్పడం వల్లనే నేనైతే అమ్మవారిని వచ్చి నా దగ్గర కూర్చుండబెట్టుకున్నాను. అమ్మవారితో మాట్లాడాను. అమ్మవారు స్వీకరించారు. ఆ టైం అనేది చెప్పలేకపోతే నేననేది స్వీకరించే వాళ్ళము కాదు. అమ్మవారు వచ్చి మా దగ్గర ఉండేవాళ్ళు గాదు. మేము అలాంటి అనుభూతులనేటివి చెందలేకపోయేవాళ్ళమమ్మ. గురువుగారి టైం అనేది చాలా నచ్చింది. సమయస్ఫూర్తిగా మనం మన పిల్లలకి నేర్పడానికి గూడా చాలా బావుంటది. ఎందుకంటే, మన గురువుగారు చెప్పినప్పుడు మేము పాటిస్తేనే గదమ్మ మా పిల్లలకి చెప్పడానికి. మంత్రదీక్షకి మీకెంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఎవరైనా అడిగారా? హోమం అమ్మ అని గాని, ఇతర ఖర్చులు ఏమి గాని ఏమైనా అడిగారా? ఏది లేదమ్మా. ఏమీ అడగలేదు. గురువుగారు గూడా అసలు ఏమీ అడగలేదు. గురువుగారు అనేది ఒక్కటి టైంని మాత్రమే టైమ్ టు టైమ్ మెన్షన్ జేశారు అంతే అమ్మ. ఆ ఒక్క విషయంలోనే చాలా బాగా నచ్చారు మాకు. అసలు ఏది గూడా లేకుండా ఏ ఖర్చు లేదు. ఒక్క పూజా విధి విధానాలకు మాత్రమే మీరు మీకు నచ్చిందే తెచ్చుకోండి. కానీ అలా అనని ఖర్చు జేసి అన్నీ తెచ్చుకోకండి అని గూడా జెప్పారు. మీకున్న దాంట్లో పెట్టినా గూడా అమ్మవారు స్వీకరిస్తారు అని జెప్పనన్నారు. కానీ అది 100కి 100% కరెక్ట్ అమ్మ. ఉన్న దాంట్లోనే పెట్టినప్పుడు ఒకటి జెప్పారు గురుగారు. అది నా దగ్గర దొరకలేదు. లేనప్పుడు అమ్మ నా దగ్గరున్నది ఇదే అని చెప్పేసేసి అన్నాను. అప్పుడు గురువుగారికి చెప్పుకున్నాను. గురువుగారు నాకిది దొరకలేదు అని జెప్పేసేసి అనుకోని అమ్మవారికి జెప్పడం వల్ల అమ్మవారు దాన్ని స్వీకరించారమ్మ. నాకది చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఎలాంటి ఖర్చు లేదు. ఏమీ లేదు అమ్మ. ఇది కొత్త సనాతన సాధకులు చెప్పండమ్మా. చేయడానికి సనాతన ధర్మాన్ని వృద్ధి జేయడానికి మాత్రమే గురువుగారు ఒక అడుగు ముందుకు వేసి అందరికీ ఇస్తున్నారు. కానీ అందరూ ప్రయత్నించినా అది కొందరికే వస్తుందమ్మా. అందులో నేనొక అదృష్టవంతురాలిని అనుకుంటున్నారు గురువుగారి దగ్గరికి చేరడం అనేది. కొత్త సాధకులు మీరొచ్చాక చాలా మందొచ్చారు గదమ్మా! వారి అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిచ్చిందమ్మా? ఫస్ట్ నాకు అనిపించింది, వాళ్ళకు అనిపించింది. బాగా జెప్పారు. వాళ్ళు గూడా ఇంకా నేర్చుకొని అమ్మవారు ఉన్నారు అనని జెప్పి నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మలేకపోయారు కొందరు. నమ్మి అనుభూతులు అనుభవించి ఆనందానికి ఎక్కువగా లోనయ్యారమ్మ. అందులో నాకు తెలిసిన వాళ్ళు గూడా నన్నడిగారమ్మా. నాకు తెలిసిన వాళ్ళు నన్నడుగుతుంటే వాళ్ళు నాకు జెప్పింది అంటే, చెప్పాను గదమ్మా! అమ్మవారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. అన్నీ గురువుగారితో. కానీ గురువుగారికి మాత్రం సమయం అంటే సమయమే. ఆ సమయాన్ని మించామనుకో
గురువుగారు అంతే ఇంక మనోళ్ళని అని జెప్పేసేసన్నాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళొచ్చారు. నాకు తెలియకుండానే వాళ్ళొచ్చారు, వాళ్ళు జేస్తున్నారు, మన పీఠంలో ఉన్నారు అనన్న విషయం నాకు తర్వాత తెలిసిందమ్మ. కానీ వాళ్ళు చెప్తూ ఉంటే ఈ మామూలుగా ఎట్లా అనంటే ఆడియో వినదంటే తను నాకు లైవ్‌గా వచ్చి చెప్పేసిందసలు. "నీకు ఎవరు జెప్పారు?" అంటే మా ఫ్రెండ్ తనకి చెప్పిందంట. తను తనకి జెప్తే తను నాకు జెప్పింది. వాళ్ళు గూడా వచ్చారంట. కానీ వాళ్ళకి కుదరలేక మధ్యలో వెళ్ళిపోయారంటమ్మ. ఆ ఒక్క చిన్నది కొంచెం బాధనిపించింది. అమ్మవారి దయ, కృప అనేది అందరి పైన ఉండాలి. అమ్మవారు ఎవరితో చేయించుకోవాలి అనుకుంటుందో వాళ్ళే గురువుగారికి జెప్పి గురువుగారి దగ్గరికి చేరుస్తుందనైతే అనుకుంటున్నానమ్మ. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం చెప్పండి. అమ్మ నవరాత్రులు అనేటివి ఎందుకు చేయాలి అనంటే, మనము సనాతన ధర్మాన్ని మన పిల్లలకి నేర్పించాలి గాబట్టి, మన పిల్లలకి నవరాత్రులు ఉంటావి అననేది తెలుసుకోవాలి. వాళ్ళకి తెలిస్తేనే గదమ్మా మనమంటూ ముందు తరానికి చెప్పడానికి. అమ్మ నాకు చిన్నగున్నప్పుడు నాకు తెలియదు. ఓన్లీ ఒక దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులనే తెలుసు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఒక గత 10 సంవత్సరాల నుండి దసరా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఆ! వసంత నవరాత్రులు ఇయన్నీ వచ్చినవి. ఇవి నేను నేర్చుకొని నా పిల్లలకి నేనివ్వాలి అని అనుకుంటున్నాను గాబట్టి, నేర్చుకోవాలి. నేను కూడా తెలుసుకోవాలి. విధి విధానం తెలుసుకున్నప్పుడు మాత్రమే నా పిల్లలకి చెప్పగలుగుతాను. సో, నాకు ఆ విధి విధానాలు దెలియాలి అంటే నాకొక గురువు గావాలి. ఆ గురువు అనేది నాకు కాళీ వరాహి శక్తి పీఠం నుండి వచ్చారు. గురువుగారు, గురు పరంపరకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ విధి విధానాలనేటివి నాకు తెలియదు. నేను తెలుసుకున్నాను. నా ద్వారా ఒక నలుగురికి తెలియాలి గాబట్టి ముందుకు వెళ్ళాలి. తెలియజేయాలి అని నేననుకుంటున్నానమ్మా. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు గదా! తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారు అంటారు. మరి ఇన్ని నవరాత్రులు మీరెలా చేయగలిగారమ్మా? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ! ఉన్నదమ్మా ఒక్కటి. ఎందుకంటే నేను టైంకి ఒకటి ఎట్లా అంటే శ్యామల నవరాత్రులు నేను కొంచెం ఇంటి వర్క్‌లో పడి గురువుగారికి మెసేజ్ జేయలేదు. టైం అయిపోయాక మెసేజ్ జేశాను. అప్పుడు గూడా గురువుగారు నన్ను ఏమీ అనలేదు. నేను చెయ్యాలనుకుంటున్నాను అనంటే, "అమ్మ నేను చెప్పిన టైం గదా!" అని జెప్పేసేసన్నారు. సో, ఆ టైం అయిపోయింది గాబట్టి అది నా మిస్టేక్. నా మిస్టేక్ అయిపోయింది. అంటే నా మిస్టేక్ అంటే అమ్మ నాకిక్కడ అనుగ్రహం ఇయ్యలేదు. అంటే నేను మర్చిపోయాను అని జెప్పేసేసి అని అనుకున్నాను అంతే తప్ప, గురువుగారైతే ఏమీ అనలేదు అమ్మ. నేను భయపడ్డాను ఏమి అంటారు అని. కానీ గురువుగారు ఏమనలేదు. అమ్మ నేను మళ్ళీ తర్వాత ఉన్న ముందు నవరాత్రులకి మీకు అవకాశం ఇస్తాను అని అన్నారు. ఇచ్చారు. అప్పుడు బాధపడ్డాను శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోలేదనని. కానీ ఈ నవరాత్రుల్లో గురువుగారి దయ వల్ల నాకు శ్యామల అమ్మవారి అనుగ్రహం గూడా కలిగిందమ్మ. అమ్మా, ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసినవేంటమ్మా? అమ్మ ముఖ్యంగా పాటించాల్సింది సమయస్ఫూర్తి పాటించాలి. ఇంకొకటి ఎలా అంటే పెట్టుకున్న టైంకి మాత్రమే గురువుగారు చెప్పినప్పుడు మన జపాన్ని మనకిచ్చిన దానికి మనం ప్రాణం పొయ్యాలి గాబట్టి మనకిచ్చిన మంత్రాన్ని ఖచ్చితంగా ఉచ్చారణ చేయాలి. సమయస్ఫూర్తి అనేది మంత్ర ఉచ్చారణ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే అదేదో గురువుగారికి వస్తది అనని కాదమ్మా. మనలోనే ఉన్న నెగెటివ్ అనేది బయటికెళ్ళిపోయి మనకొచ్చేసి పాజిటివ్ అనేది ఎక్కువవుతుంది. నేనైతే అమ్మ మంత్ర జపం చేయడం వల్ల నేనెంత ఎక్కువ చేస్తే నేనంత యాక్టివ్‌గా ఉంటున్నానమ్మ. ఈ నేనైతే అదే పీఠం చెప్తున్నాను. చెప్పండమ్మా. నేనైతే ఎక్కువ మంత్ర సాధన గురువుగారిచ్చిన మంత్రాన్ని మనం ఎన్ని సార్లు ఉచ్చారణ చేస్తూ ఉంటే, అంత పాజిటివిటీ అనేది మనలో ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు సిక్ అన్నట్టుగానే ఉండేది. ఎప్పుడు ఏది చేసినా. కానీ ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో మాత్రము నాకు మంత్రోపదేశం అయిన తర్వాత నేను సిక్ అనేది చాలా తక్కువ అమ్మ. చాలా అంటే చాలా తక్కువ అసలు. ఎట్లా అనంటే 1 ఆర్ 2 టైమ్స్ అంతే అమ్మ. కానీ నన్ను చూసి మా సారే అంటారు, "అసలు నువ్వు సిక్కవ్వవు ఎందుకు ఇంత చేశాను గూడా" అంటే, నాకు గురువుగారున్నారు. గురు పరంపర నుండి వచ్చింది. సో, మంత్రోపదేశం అయింది. అమ్మవారి దయ, స్వామివారు, గురువుగారి దయ ఉన్నది గాబట్టి నేననేది సిక్కవ్వట్లేదు. ఆ కొంచెం సిక్కయినా గూడా అమ్మ వెంటనే గురువుగారి పేరు జెప్పుకొని పీఠం పేరు జెప్పుకొని, కొంచెం విభూది వేసుకొని, వాటర్‌లో ఏసుకొని మంత్రాన్ని చేసుకొని అదే వాటర్ స్వీకరిస్తానమ్మ. అంతే ఏ టాబ్లెట్ వేసుకోను, ఏమి వేసుకోను. అలా వేసుకోవడం వల్ల 10, 15 మినిట్స్ లోపల నాకు కంప్లీట్ అయిపోతుందమ్మ. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతున్నానమ్మ.
మా పిల్లలకి గూడా నేనదే వాడుతున్నాను. అమ్మ ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా మా పిల్లలకి నాకు 1 ½ ఇయర్ నుండి హాస్పిటల్‌కి వెళ్ళిన రోజులే లేవమ్మ. చాలా తక్కువ. సివియర్‌గా ఉంటేనే మా పిల్లల్ని తీసుకెళ్ళాను గానీ, ఇప్పటి వరకు గూడా ఓన్లీ 2 టైమ్సే అమ్మ అది గూడా వెళ్ళింది. హ్మ్. హ్మ్. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందమ్మా? అని అట్లా అనుకునే వారికి మీ సమాధానం ఏంటి? అంటే మీరు గూడా ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం తీసుకున్నారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? అనుభవించానమ్మా. ఇక్కడ ఆన్‌లైన్ అనేది కాదు. గురు పరంపర మనకొక గురువున్నారు. గురువనేది తను తన భారం వేసుకొని దిశానిర్దేశ మార్గాలను చూపించి, తనలో శక్తి అనేది మనకి పోసాడు. తన మాటల ద్వారానే, తన ద్వారానే మంత్ర ఉచ్చారణ అనేది మనతో చేయిస్తున్నారు. తనలోనే ఉన్న శక్తినంతా మనకి ధారపోసినప్పుడు, ఆ శక్తిని మనం ఇముడ్చుకునే అంత శక్తిని జపం జేయడం వల్లనే వస్తుందమ్మ. ఖచ్చితంగా వస్తుంది. అది ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనేదని లేదమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు గదా! ఎలా అవునమ్మా. ఉన్నాయమ్మా? వాటిలో మీరు ఏదైనా చెప్పుకోదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయమ్మా? ఆ! ఉన్నదమ్మా. అయితే అమ్మవారు వచ్చి నా పక్కన కూర్చొని గాజుల సౌండ్ చేస్తే, అది ఎందుకు వచ్చి అమ్మ కూర్చున్నది కదా అని చెప్పేసేసి అనుకున్నాను. కానీ అక్కడ నాకొక చిన్న ఏంటి అంటే లోటు. ఆ లోటు అనేది నాకు తెలియదు గదా అమ్మ. అది గురువుగారికి చెప్పడం వల్ల ఆ గురువుగారు ఆ లోటు యొక్క వివరణ చెప్పారు. "అమ్మ గాజుల సౌండ్ అంటే ఏదో గాజులో చిన్న దోషం ఉన్నది. ఆ గాజులకి నువ్వు 108 గాజులతోటి అమ్మవారికి అర్చన చేసుకో" అని చెప్పేసేసి అన్నారు. అలా చేసుకున్నాను. కానీ అలా చేసుకున్న తర్వాత అమ్మవారొచ్చి గాజులు స్వీకరించారు. అది చాలా సంతోషం వేసిందమ్మ. మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటమ్మా? వాటిలో కొన్ని చెప్పండి. ఆ! అనుభవాలలో వచ్చినవి. అమ్మ ఫస్ట్ రోజు అమ్మవారు నా ముందు అయితే ఈ విషయం చెప్పాలమ్మ. అమ్మవారొచ్చి ఫస్ట్ రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకొని కూర్చొని జపం చేస్తున్నంత సేపు అన్నం తింటుంది. అన్నం పెట్టుకొని ఎలా తింటుంది అంటే నేను చేసిన నైవేద్యాలన్నీ ఇది పెట్టుకుంటుంది, అది పెట్టుకుంటుంది. ఆ తర్వాత జపం అయిపోయిన తర్వాత గురువుగారికి మెసేజ్ పెట్టాను. అదే శారీ గురువుగారి పీఠంలో ఉందమ్మ. పీఠంలో అమ్మవారికి పెట్టారు. అంటే నాకు అక్కడి నుండే అమ్మవారు వచ్చి నా నైవేద్యాన్ని స్వీకరించింది అమ్మ. అది బాగా అనిపించిందమ్మ. తర్వాతకి శ్యామల అమ్మవారి దర్శనం ఇచ్చారు. అది గూడా అనిపించిందమ్మ. చిలకలు వచ్చినవి. అది ఇంకా చాలా సంతోషం వేసిందమ్మ. తామర గింజలు వాడమని చెప్పారు గదమ్మా! అదెలా అనిపిచ్చింది? తామర గింజలు అనంటే ఇక్కడ ఆ! పువ్వులు దొరకలేదు గాబట్టి గింజల్ని పెట్టేసుకొని, అమ్మా ఇవి నేను తామర పువ్వులు అనుకోని మీ ముందు పెట్టేస్తున్నాము అని చెప్పేసేసి చెప్పుకున్నాము. గురువుగారు గూడా అలాగే అనుకోనే చెప్పుంటారు. నేనైతే అలాగే అనుకున్నానమ్మ. కానీ అలా పెట్టడం వల్ల అమ్మవారు తామర పుష్పంలో కూర్చున్నారన్న ఫీలింగొచ్చిందమ్మ మాకు. గజ్జెలను అమ్మవారికి వాడడం ఎలా అనిపిచ్చిందమ్మా? అమ్మవారికి గజ్జెలనివ్వడం వల్ల అమ్మవారు ఆ గజ్జెలని పెట్టుకొని మా ఇంట్లో చాలా సవ్వడి చేసిందమ్మ. అనిపించింది. ఏమో అమ్మవారికి ఆ గజ్జెలివ్వడం వల్లనే కట్టుకొని మా ఇంట్లోకొచ్చింది అని అనుకున్నాను. గురువుగారు అందుకే వెయ్యమన్నారనుకుంటున్నానమ్మ. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా? మీరు ఒకవేళ బా చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా అనిపిచ్చిందమ్మా మీకు? పీఠంలో చేసిన ఆహ్వానం చాలా అనిపించిందమ్మ. మేము అంతగానం ఇంటి దగ్గర చేసుకోలేదు గాబట్టి, అక్కడ గురువుగారు పంపించడం వల్ల ఆ గోధూలిలో అమ్మవారి కాలు నడవడం అనేది మాకు అనిపించిందది అసలు. మేము గూడా వెళ్లి ప్రత్యక్షంగా చూస్తే బావుంటుండే అని అనిపించిందమ్మ. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపిచ్చింది? బావుందమ్మ వెల్లుల్లి రసం. అనిపించింది. చెప్పాను గదమ్మా! అది నైవేద్యం చేసేసేసుకొని, తర్వాత మేము స్వీకరిస్తే అసలది ఎంత టేస్ట్ మారింది అంటే అసలు చాలా బావుందమ్మ. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు గదా! అది ఎలా అనిపిచ్చిందమ్మా మీకు? అది గూడా బావుందమ్మ. ఎందుకంటే, ఈ మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడడం కన్నా, మామూలుగా ఈ ప్రకృతి నుండి వచ్చే మందులు వాడితే చాలా బావుంటది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు వాసనకే
మంచి రిలాక్స్ అనిపించిందమ్మా ఇంట్లో అయితే మాకు. మంచి పీస్‌ఫుల్‌గా అనిపించింది మైండ్. తలంటు స్నానం చెప్పిన విధంగా చేసారా అమ్మ? చేస్తే ఎలా ఆ! ఉంది? అనిపించిందమ్మా. నేను అదే చెప్పాను గదమ్మా! మామూలుగా మేమెప్పుడూ కుంకుడుకాయలతోనే చేసేది. కానీ కాకపోతే కుంకుడుకాయలలో కొంచెం ఇది ఇప్ప పువ్వు వేసుకొని, మెంతులు వేసుకొని చేయడం వల్ల చాలా అనిపించిందమ్మ. అసలు హెడేక్ అనేదే లేదు. 9 డేస్ అసలు ఫాస్టింగ్ ఉన్నాను. ఇలా అంటే అసలు కొంచెం గూడా హెడేక్ కూడా అనిపించలేదమ్మా. ఇప్పటికి గూడా అనిపించలేదు. కానీ అప్పుడప్పుడు కొంచెం నాకు హెడేక్ వస్తుండే. తలకి ఆయిల్ లేకపోతే చాలా హెడేక్ వస్తది. అలాంటిది ఇలా స్నానం జేయడం వల్ల హెడేక్ అనేది తగ్గిపోయిందమ్మా. బెల్లం దీపం వెలిగించారమ్మా? వెలిగిస్తే ఆ! ఎలా అనిపిచ్చింది? అనిపించిందమ్మా. అసలు అది ఇగ చెప్పలేనమ్మా. ఆనందం అనిపించింది అమ్మవారి ముందు. బెల్లం దీపం పెట్టడం కొంచెం కొత్తగా అనిపించింది. అంటే నార్మల్‌గా నేను ఇక్కడ అయితే వినాయకుడి దగ్గర చూసాము. కానీ ఇక్కడ గురువుగారు అమ్మవారి ముందు పెట్టించారు గాబట్టి అనిపించిందమ్మా. వేప అది కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనిచ్చారా? అనిపించిందమ్మా. మా పిల్లలు గూడా ఎక్కువ తీసుకున్నారు. నాకన్నా ఎక్కువ మా పిల్లలు తీసుకున్నారమ్మా. అది వాళ్ళకి నేను తినరు కావచ్చు అని జెప్పేసేసని క్వాంటిటీ తక్కువ చేశాను. ఆ క్వాంటిటీలో అమ్మవారు స్వీకరించారు. ఆ అమ్మవారు స్వీకరించిన దాంట్లోనే మళ్ళీ మేము స్వీకరించాము. అనిపించిందమ్మా. మళ్ళీ తర్వాత ఒక 2 డేస్ తర్వాత గూడా మళ్ళీ చేశానమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం జేయడం ఎలా అనిపిచ్చిందమ్మా? అనిపించిందమ్మ. మేము గుడి వరకెళ్ళి అక్కడ వెళ్లి చెయ్యలేము గాబట్టి, ఇంట్లో పంచామృతాలతోని అభిషేకం చేయడం వల్ల అమ్మవారు మా ముందు గూర్చొని మాకంతటి అవకాశాన్ని గురువుగారి ద్వారా, గురు పరంపర ద్వారా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నామమ్మ. అమ్మవారి దగ్గర పెట్టిన నీరు గాని, నైవేద్యాలు గాని, అమ్మవారు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా? చాలా సంతోషం వేసిందమ్మ. మా అమ్మ ఇంటికొచ్చి మేము పెట్టింది మా ఇంట్లో ఉన్నది పెట్టింది అన్నీ స్వీకరించింది అని చాలా సంతోషం వేసిందమ్మ. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారమ్మా? నాకైతే ప్రీవియస్ ఇయర్‌లో ఇబ్బందయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఏ ఇబ్బంది గూడా కలగలేదమ్మా. అమ్మవారి దయ వల్ల, గురువుగారి దయ వల్ల చాలా అంటే చాలా చేసుకున్నాను. ఏ ఒక్క రోజు గూడా ఇబ్బంది పడలేదు. కాకపోతే కొంచెం ఫస్ట్ రోజు అమ్మవారి మువ్వల సౌండ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం భయపడ్డాను. తర్వాత మళ్ళీ ఇగ అలవాటయిపోయింది. గురువుగారికి చెప్పడం వల్ల గురువుగారు జెప్పాడు. అమ్మవారే సంచరిస్తుంది అని జెప్పేసేసన్నారు. సో, అమ్మ సంచరిస్తున్నప్పుడు ఇంకా భయపడ్డం ఎందుకు అని జెప్పేసేసనని చేశానమ్మా. అమ్మ మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటుందా? ఏమీ లోటు లేదమ్మా. చాలా సంతృప్తినిచ్చాయి. ఇంకా నేను ముందు ముందు గూడా ఇంకా గురువు పరంపరలోనే నవరాత్రులు చేయాలి అని జెప్పేసేసని అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే గురువుగారి దయ వల్ల మేము అమ్మవారిని ప్రత్యక్షంగా అసలు మా ముందు కూర్చుండబెట్టారు అమ్మవారిని. అలాంటిది మేము వదిలేసుకుంటే ఇంకా కనబడదమ్మా అసలు. చూపించలేం. గురువుగారు మాకన్నీ చూపించారు. అసలు ఇంతటి అదృష్టాన్ని మాకు కలిగించారు. అదంతా గురువుగారి దయ వల్లనే. గురువుగారికి చాలా రుణపడిపోయి ఉన్నామమ్మ మేము. అసలు ఏమిచ్చి మేము గురువుగారి రుణం అనేది తీర్చుకోలేమమ్మా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం జెప్పండమ్మా? అమ్మా అది అన్నీ గురువుగారికి అమ్మవారి సూచనగా ప్రతీదీ ముందుకిచ్చేసేసి ఎంతో మందికి అసలు అన్నదానం జేస్తుంది. ఆ అన్నదానం చేయడం వల్లనే ఈ కాళీ వరాహ శక్తి పీఠానికి అంత శక్తి వచ్చిందమ్మ. ఆన్‌లైన్‌లో గూడా మంత్రోపదేశం ఇవ్వడం వల్ల గూడా ఈ అన్న సంతర్పణలకే కారణమని నేను జెప్పేసి కానీ అక్కడ గురువుగారు జెప్పారు దేవీ దేవతల ఆవాహనం జేసుకొని ఆరాధన. కానీ గురువుగారు ప్రతి అన్న సంతర్పణ ఫోటోలు పెట్టడం వల్ల అందులో ఏదో ఒక రూపంలో దేవీ దేవతలైతే ఖచ్చితంగా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నాయమ్మ. అది చాలా అంటే చాలా అసలు అంతటి మేము అక్కడి వరకు రాలేకపోయినా చూసి అయితే చాలా ఆనందపడుతున్నాం. అంతటి భాగ్యాన్ని గురువుగారు మాకు కలిగించారమ్మ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఉంటే చెప్పండమ్మా? మా పీఠంలోకి రాకన్నా ముందు కొంచెం శారీరకంగా చాలా వీకుండేది. పీఠంలోకి వచ్చిన తర్వాత శారీరకంగా కాకపోయినా దృఢంగా అయ్యానమ్మ. ప్రతి దానికి చాలా దృఢంగా అయ్యాను. నాకేంటి భయము గురువుగారు ఉన్నారు గదా!
గురు పరంపర ఉంది. గురువు గారికి చెప్పుకుంటే అమ్మవారికి చెప్పుకున్నట్టే. ప్రతిదీ చెప్పుకునడానికి ఫస్ట్ ఎళ్లి అక్కడ దేవీ మండపంలోకి వెళ్ళగానే గురువుగారికి, గురు పరంపరకి చెప్పుకున్న తర్వాతే మేము అమ్మవారికి చెప్పుకుంటున్నాము. అలా చెప్పుకోవడం వల్ల అసలు తెలియని దృఢంగానైతే మేమైతే అవుతున్నానమ్మ. నేనైతే ఖచ్చితంగా అవుతున్నాను. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మ? నేను ఏది అడగకుండానే అమ్మవారు అన్నీ ఇస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ అడగకుండానే ల్యాండొచ్చింది. మా వారు బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ నవరాత్రుల వరకి మళ్ళీ అమ్మవారు ఇల్లిచ్చారు. ముందుకొచ్చేస్తున్నాము. అంతే ఇది అనడానికని ఏం లేదమ్మా. అసలు అమ్మని అడగకుండానే అన్నం బెడుతుంది అనడానికి ఇదే నిదర్శనం. కానీ మాకిక్కడ గురువుగారు అన్నం పెట్టి అమ్మవారిని ముందుంచి మరి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ ఒక్క చిన్న మంత్రోపదేశం వల్ల అన్నీ ముందుకు అడగకుండానే గురువుగారి ద్వారానే మాకొస్తున్నాయమ్మ. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను సనాతన ధర్మానికి అనంటే ఓకే. నాకు తెలిసి చాలా తక్కువ. కానీ కాకపోతే నేను నేర్చుకున్నాను. ఒక విధి విధానాన్ని నేర్చుకున్నాను. ఆ విధి విధానాన్ని నా పిల్లలకి తెలియజేయడం కోసమని ముందుకెళ్తున్నాను. మేము మొన్న గృహప్రవేశం చేసుకున్నాము. విధి విధానం ప్రకారం చేస్తూ ఉంటే, మా ఇంటికొచ్చిన అయ్యగార్లొచ్చేసి, "నువ్వొక విధి, ఒక పద్ధతిలో చేస్తున్నావమ్మా. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు" అనంటే, గురువుగారు చెప్పారు. గురువు ద్వారా మేము నేర్చుకున్నాం. ఇలాగే ఈ పద్ధతిని మీ పిల్లలకి గూడా నేర్పించండి. మాకు గూడా వచ్చి కొంచెం ఒక పద్ధతి అంటే, అంటే నేనే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నానమ్మా గురువుగారి ద్వారా. నాకు గూడా ఇవన్నీ ఏమీ తెలియదు అని జెప్పేసేసి చెప్పానమ్మా. ఆ విషయంలో సనాతన ధర్మానికి వాళ్ళు ఒక అడుగు ముందుండి మమ్మల్ని అడిగేసరికి చాలా సంతోషం వేసిందమ్మా. అంటే మేము గూడా సనాతన ధర్మంలోని భాగంగా మమ్మల్ని గూడా ఒకరు రమ్మని చెప్తున్నారు. అంటే మాకు తెలియని విధి విధానాలన్నీ గురువుగారి ద్వారా నేర్చుకున్నాము. ఆ గురువుగారి ద్వారానే మాకింతటి వచ్చింది అని జెప్పేసేసి నేనైతే అనుకుంటున్నానమ్మా. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా అమ్మ? ఒక్క సన్నివేశం ఉంది అమ్మ. ప్రతిరోజు నిదానంగా ఉంది. ఒక్కరోజు నేను మా పాపని, మా బాబుని బెదిరించానమ్మ. కొంచెం బెదిరించడం వల్ల అసలు ఎలా అంటే మధ్యలో ఒక 2 డేస్ ఆ బెదిరించినందుకే గావచ్చు, అమ్మవారు కొంచెం అఖండ దీపం వెలుగు ఎక్కువగా వచ్చి, ఆయిల్ ఎక్కువగా అయిపోయింది. తర్వాత "అమ్మ నేనేదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే నన్ను క్షమించమ్మా. కావాలనైతే చేసింది కాదు. అది ఏదో అలా అయిపోయింది. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించండి." గురువుగారికిను, అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్న తర్వాత మళ్ళీ చాలా నిదానంగా మళ్ళీ అమ్మ ఎప్పుడు ఎలా ఉన్నదో అలాగే వచ్చేసిందమ్మ. మధ్యలో అంటే నేను కొంచెం మా పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పేసేసని బెదిరించిన. అది బెదిరించడం నా తప్పే. దానివల్ల అమ్మవారికి కోపం వచ్చి కొంచెం ఎక్కువగా అనిపించింది. తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పుకోగానే నిదానంగా ఉండిపోయిందమ్మ. ఆ విషయంలో గూడా చాలా అసలు నేను చాలా అంటే చాలా అసలు సంతోషపడ్డానమ్మా. ఎందుకంటే నేను తెలుసో తెలియకనో తప్పు చేశాను. ఆ తప్పుని నేను ఒప్పుకొనడం వల్ల అమ్మవారు మళ్ళీ యథాస్థితిలోకి వచ్చేశారు. అంటే నేను ఇప్పటివరకైతే అమ్మ నాకు తెలిసి అయితే చేయలేదు. కానీ తెలియక నేను ఏదైనా తప్పు చేసినా క్షమించమనైతే కోరుకోవాలి. అలా కోరుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం గాని, గురువు అనుగ్రహం గాని మా పైన ఉంటుంది. గురుముఖత మంత్రోపదేశంకి, మామూలుగా మనం సొంతంగా చేసే మంత్రానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మ? తెలిస్తే చెప్పండి. నార్మల్‌గా మేము చదివిన మంత్రాలకి అయితే అమ్మవారు కనిపిస్తుందో, కనిపించదో మాకు తెలియదు. చేశాము అంటే చేశాము పూజ. కానీ గురుముఖత మంత్రోపదేశం వచ్చేసిన తర్వాత గురువుగారు ముందుండి నడిపించడం వల్ల గురువుగారు మాకు ప్రతి దేవీ దేవతలను మాత్రం చూపిస్తున్నారు. చూస్తున్నాము. ఆహ్, మేము పెట్టింది వాళ్ళు స్వీకరిస్తున్నారు. అది మేము ఎట్లా అంటే స్పష్టంగా చూస్తున్నాము. కళ్ళారా చూస్తున్నాము. అంతకుముందు చేసినప్పుడు ఇలా వచ్చి నైవేద్యాలు తినడము, అలా వెళ్ళడము, మువ్వల సవ్వడి అలాంటివైతే ఏమి చేయలేదు. కానీ గురుముఖత మంత్రం వచ్చిన ద్వారా ఆ మంత్రానికున్న శక్తి, ఆ పీఠానికున్న శక్తి, గురువుగారికున్న శక్తి, దాని వలనే మాత్రమే మేమివన్నీ చూడగలుగుతున్నానమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా అమ్మ? అమ్మవారికి గోరింటాకు పెట్టాను. అనిపించింది. సో, అమ్మవారితో పాటు ఆ దేవి మందిరంలో ఉన్న
దేవతా మందిరంలో ఉన్న మిగతా అమ్మవార్లకి గూడా పెట్టాను. అది బాగా అనిపించిందమ్మ. ఎందుకంటే అమ్మవారు ఆషాఢంలో వచ్చారు గదా! వట్టిగా ఎలా పంపించాలి, గోరింటాకు పెట్టి పంపిద్దాము అనని. అది బా అనిపించిందమ్మ. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది ఎలా అనిపిచ్చిందమ్మా? ఆ! మన ఇంటికి వచ్చాక అమ్మ గాని అంటే మన కూతురు మన ఇంటికొస్తే వట్టి చేతులతో మనం పంపించకూడదు. సారె పెట్టి పంపించాలి. అంటే అలా పెట్టి పంపించినప్పుడు మళ్ళీ మన కూతురు మన దగ్గరికే వస్తుంది. అంటే ఇప్పుడు అమ్మవారు గూడా మా కూతురితో సమానం. మా అమ్మ మా ఇంటికొచ్చినప్పుడు ఎలా పంపించాలి? ఉట్టి చేతులతో పంపించకూడదు. అమ్మకు నచ్చినవి కాకపోయినా నా స్తోమత నా దగ్గరున్న వాటిని అమ్మవారికి పెట్టి పంపించాలి అని అనుకున్నాను. అలాగే పెట్టామమ్మ. బా అనిపించిందమ్మ. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? అమ్మ బా జరిగిందమ్మ. అమ్మ నేను వీళ్ళని పిలవాలి అని జెప్పేసేసి అనుకోలే. అంటే మాకు ఆ రోజు వర్షం పడడం వల్ల ఎవరొస్తారో, రారో అని చెప్పేసేసి అనుకున్నాను. కానీ అమ్మవారే పిలిపించుకున్నారమ్మ. 9 మంది వచ్చారు. 9 మందికి వాయినాలిచ్చాను. బా అనిపించిందమ్మ. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపిచ్చిందమ్మా? అమ్మ కొంచెం బాధనిపించినా, తర్వాత అమ్మవారు వెళ్తూ, వెళ్తూ నైవేద్యాన్ని స్వీకరించి వెళ్ళింది. అది బాగా అనిపించిందమ్మ. ఇంట్లా అంటే చాలా పిచ్చుకలొచ్చినవి, చిలుకలొచ్చినవి. బా అనిపించిందమ్మ. గురుగారు జెప్పారు. ప్రకృతి అనేది మనకు ఏర్పడుతుంది. మనలని చూపిస్తుంది అమ్మవారి సంకేతము అని జెప్పి అనన్నారు. కానీ అది 100కి 100% కరెక్ట్. గురువుగారు చెప్పినట్టుగానే చిలకల రూపంలో అన్ని పిచ్చుకలొచ్చినవి. బా అనిపించిందమ్మ. కానీ ఇగ వెళ్తూ, వెళ్తూ అమ్మవారు నేను పెట్టిన పనస తీసుకొనెళ్తే నాకింకా అంటే అసలు చాలా ఆనందం వేసింది. నేను బయటికెళ్ళేటప్పుడు 3 ఉన్నవి. మళ్ళీ లోపలికొచ్చి అన్ని చూస్తే ఓన్లీ 2 ఉన్నవి. అది బా అనిపించిందమ్మ నాకు. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు గదా! ఇలాంటి హ్మ్. పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసేటప్పుడు మీకేమనిపిచ్చిందమ్మా? ఇలాంటి దాంట్లో ఉండడం వల్ల ఏమైందంటే, అమ్మ మేమొక్కటి సనాతన ధర్మాన్ని నేర్చుకున్నాను. విధి విధానాన్ని నేర్చుకున్నాను. విధి విధానాన్ని నేర్చుకున్నాను. తర్వాత వచ్చేసేసి గురువుగారి ద్వారా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాను. అమ్మవారు గూడా ఇలా వస్తారు, ఇలా ఉంటారు. ఆ! ఇలా మనం పెట్టింది స్వీకరిస్తారు అనన్న విషయాలు చాలా నేర్చుకున్నానమ్మ. గురువుగారు అన్నీ చాలా స్పష్టంగా అంటే అసలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. నే నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? చాలా అవసరం ఉందమ్మ. చాలా అంటే చాలా. చాలా అవసరం ఉంది అమ్మ. ఎందుకంటే మనము మన పిల్లలకి నేర్పించాలి అంటే చదువు అనేది అందరూ జెప్తారమ్మ. చదువు జెప్తారు, అన్నీ జెప్తారు. కానీ ఇలా విధి విధానాలు ఉంటవి. సో, మనం ఇలా చేయడం వల్ల అమ్మవారు గూడా మనతో వస్తుంది. మనలని మన పక్కన కూర్చుంటే మనతో మాట్లాడగలుగుతుంది. మనం పెట్టింది స్వీకరిస్తుంది అనన్న విషయాన్ని మాత్రం ఒక గురువు గారి ద్వారానే మాత్రమే అది ఒక పీఠం ద్వారా మాత్రమే తెలియజేయగలుగుతారమ్మ. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! అది అవునా? విన్నప్పుడు మీకేమనిపిచ్చిందమ్మా? మాకు తెలియని విషయాలు కొన్ని గురువుగారి ద్వారా నేర్చుకున్నానమ్మా. నేను గూడా గురువుగారు చెప్పిన విషయాలలో కొన్ని పాటిస్తున్నాను. పిల్లలకి ఎలా చేయాలి? విధి విధానం ఎలా జెప్పాలి? సో, మనం సనాతన ధర్మాన్ని ఎలా నడిపించాలి? పిల్లలకి సో, ఇలా మనం పూజ చేయాలి. ఇలా ప్రతిదీ మాట్లాడాలి, చెయ్యాలి. సమయాన్ని, సమయానికి ఎలా వెళ్ళాలి? ఎలా రావాలి? అనేది అన్నీ నేర్చుకొని మా పిల్లలకి అదే చెప్తున్నానమ్మా. తర్వాత గురువుగారు చెప్పిన మధ్య మధ్యలో కొన్ని ఆయుర్వేదిక్ ఈ అమ్మవారికి చెప్పిన నైవేద్యాలలో కొన్ని కొన్ని జెప్పారు. అవి గూడా నేను పిల్లలకి నేర్పిస్తున్నాను. ఇలాంటివనేటివి మా అమ్మమ్మ వాళ్ళు పాటించారు గావచ్చు గానీ, మా అమ్మమ్మ వాళ్ళకి గూడా తెలిసుండదమ్మా. సో, నాకు తెలిసి ఇది మొదట. ఇప్పుడు నేను మా పిల్లలకి ఇవి తెలియజేస్తాను. మీ తోటి సాధకుల సహకారం ఎలాగుందమ్మా? చాలా బావుందమ్మ. ప్రతి దానికి రెస్పాండ్ ఇచ్చారు. మాకు తెలియని విషయాలను బాగా చెప్పారు. అర్థం గాని విషయాలకు ఫోను జేయడం ద్వారా తొందరనే రెస్పాండ్ ఇచ్చారు. అన్నీ బాగా జెప్పారమ్మ తెలియని విషయాలు. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా బావుందమ్మ. మా గురువుగారి సపోర్ట్ వల్లనే మేము ముందుకొచ్చినాం గానీ, గురువుగారి సపోర్ట్ లేకపోతే మేము ముందుకు రాకపోదుంటిమమ్మ. ఇంత చెయ్యకపోదుంటిమి. అమ్మవారికి అంత నైవేద్యాలు గానీ, ప్రతీది గానీ మేము పెట్టలేకపోదుంటిమి. అన్నీ గురువుగారి ద్వారానే సాధ్యమైంది.
చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ఖచ్చితంగా గురువు గారి ద్వారా గురు పరంపరలో చేయాలననే అంటున్నానమ్మా. చెయ్యాలి గూడా అలాంటిది. నాకు తెలిసిన వాళ్ళకి గూడా గురువు పరంపరలోకి తీసుకురావాలి అని జెప్పేసేసి అనుకుంటున్నానమ్మా. మీ అనుభవాల్ని చక్కగా పంచుకున్నారమ్మా. ఓం శ్రీ హ్మ్. హ్మ్. మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుబ్రహ్మో నమః.